చాలా మంచిది. మరి ఉదయకాలమున ఇక ఆరాధనలో వేకువనే ప్రభు సన్నిధిని వెదుకుటకు దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యత, మనకిచ్చిన ఈ ధన్యత నిజంగా ప్రభువును బట్టి మనమందరం ఈ రీతిగా కూడుకునే మన గృహాల్లో ఉంటూ మరి ప్రభు సన్నిధిని ఆస్వాదించే భాగ్యం దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, నన్ను మరి ఈ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానించిన మరి సహోదరులు, మరి కార్యనిర్వాహకులు, మరి రమేష్ బాబు గారికి, అలాగనే నా తోటి దైవజనులకును ఆత్మీయమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. మీ అందరి యొక్క ప్రార్థన మరి ప్రోత్సాహం వలన దేవుని సేవలో మరి పరిచర్యలో మరి ముందుకు మరి కొనసాగుతున్నాం. ప్రభు బిడ్డలారా, ఇలాంటి ఆత్మీయత మరి ప్రోత్సాహము మనం ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండడం అది ఎంతో ఆశీర్వాదకరం, ప్రభుకి ఎంతో మహిమకరం ప్రియులరా. కాబట్టి ఈ చివరి దినాలలో మరి మనము ఆత్మీయ విషయములో మరి పరిశీలన చేసుకున్నటకును, పరీక్షించుకున్నటకును, పురికొల్పబడుటకును, దేవుని ఎదుట మనము యోగ్యమైన పాత్రులుగా నిలబడట కొరకు ఖచ్చితంగా మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు పురికొల్పు కొనాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ విధేయత కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకు నేర్పించిన మరి అమూల్యమైన మరి విషయాలు. కాబట్టి పరిశుద్ధ లేఖనంలో నుండి మరి కీర్తన భాగంలో నుంచి ఒక మాటను మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనకారుడైన మరి దావీదు రాసిన 109వ కీర్తన చూద్దాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 109వ కీర్తన మరి 4, 5 మరి చరణాలు చదువుకుందాం. 109వ కీర్తన దావీదు తెలియపరుస్తున్న తన యొక్క మరి ఆవేదన, తన హృదయములో ఉన్న కలవరము, తన హృదయములో కలిగి ఉన్న ఆ ఆత్మీయమైన మరి పరిపక్వత. నిజంగా నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, ఉదయకాలమున నీ వాక్య ధ్యానము నిమిత్తము మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. అల్పుడను, నీ సాధనముగా, నీ బోరగా నన్ను నిలబెట్టి ఉన్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మాతో నీవు మాట్లాడి మా జీవితాల్లో ఏదైనా మేము ఇంకా కలిగి ఉన్న వెలితిని, అయా మేము కలిగి ఉన్న బలహీనతలో నుండి మేము బలపరచబడి వెలితిని పరిపూర్ణం చేసుకొనడానికి ఆత్మీయంగా మరి నీలో రూపాంతరం చెందినట్లుగా మా తండ్రి దావీదు భక్తుని ద్వారా నీవు మాతో
మాట్లాడుచున్నందుకు స్తోత్రం. దేవా, నీ యొక్క సత్యమును గ్రహించినట్లుగా అందరి పట్ల కృప చూపించి మహిమ తెచ్చుకోమని ప్రియరక్షకుడు విమోచకుడు అయిన యేసు నామములో దీన మనసుతో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దావీదు కలవరపడుతున్నాడు. దావీదు తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ కీర్తనలో దావీదు చెప్తున్న మంచి మనసాక్షిని అని అంటున్నాను. చూసారా, నేను చూపిన ప్రేమకు, నేను చూపించిన మేలుకు నా చుట్టూ ఉన్నవారు, నేను ఎవరినైతే ప్రేమించానో, నేను ఎవరినైతే ఆదరించానో, నేను ఎవరి మేలునైతే కోరానో, కానీ వారి మనస్తత్వం ఎలాగున్నదో దావీదు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం వినుచున్న దేవుని బిడ్డలారా, ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో తటస్థించి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నిజం. ఒకవేళ మనమంటే ఎవరో వారికి మన మనస్తత్వం ఏంటో అర్థం కాని వారు మనను ద్వేషించినా, మనను దూషించినా, మన మీద వారు ఎన్ని రకాల ప్రతీకారము చూపించినా పెద్దగా నొప్పి ఉండదు, పెద్దగా కలవరం ఉండదు. కానీ నీవు ఎవరికైతే మేలు చేశావో, నువ్వు ఎవరికైతే ఆతిథ్యం ఇచ్చావు, నువ్వు ఎవరికైతే గౌరవం ఇచ్చావు, నువ్వు ఎవరి అయితే క్షేమాన్ని కోరావో, వారే నీ పతనాన్ని కోరినట్టయితే, వారే నిన్ను కీడు చేయాలని తలంచినట్టయితే, అప్పుడు నీవు తట్టుకోవడం, జీర్ణించుకోవడం చాలా కష్టమైన పని. ఏమంటారు? నిజమా కాదా? ఇది నిజమే. అదేది కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ప్రభు బిడ్డలారా, మన ప్రభు మనకు నేర్పించినది అదే కదా. చూడండి, యేసు క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకు ఉపదేశించింది అదే కదా. కాబట్టి ఈ వాక్యం వినుచున్న దేవుని బిడ్డలారా, ఆయన తన జీవితములో వారి మీద దావీదుకు ఏ విధమైన ద్వేషం గాని, ఏ విధమైన కపటము గాని, ఏ విధమైన పగ ప్రతీకారము గాని లేదు. అందుకని దావీదును గురించి మరి ప్రభు అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఒకసారి, మరి అపోస్తుల కార్యములో మనం చూసినట్టయితే, ప్రభు బిడ్డలారా, అపోస్తుల కార్యములో మరి లూకా భక్తుడు మరి ఈ రీతిగా రాయిచున్నాడు. 7వ అధ్యాయం అపోస్తుల కార్యము 13వ అధ్యాయం అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. 22వ వచనం 13వ అధ్యాయం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు ఎలాంటి వాడంట? దేవుని యొక్క ఇష్టానుసారుడైన మనస్సు కలిగిన మనుషుడు. అనగా
నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడని కనుగొంటినని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. దావీదు యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే, దేవుని మనస్తత్వం ఎలాంటిదో దావీదు మనస్తత్వం అలాంటిది. దావీదు ఎవరి ఉద్దేశాలను నెరవేర్చువాడంటే దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడు. దేవుడు ఏదైతే నేర్పించాడో, దేవుడు ఏదైతే చేయమంటాడో దాని చేయుటకు ఆయన ఇష్టపడే వ్యక్తి. మరి ఆయన యొద్దకు పిలువబడి ఉన్న మనము కూడా ప్రభు ఏమంటున్నాడు? నన్ను వెంబడించువాడు నా ఆజ్ఞలనుసారముగా నడవవలెను అంట. నేను మీతో ఏమి చెప్పితినో అలాగునే మీరు చేయుడి అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక్కసారి మనము చూచినట్టయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన లేఖనములో మనం చూచినట్టయితే చూద్దాం, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? సుంకరులను అలాగునే చేయుచున్నారు కదా. ఆలోచిస్తున్నారా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించినట్టయితే మనకేమి ప్రతిఫలం కలుగుతుంది? లోకములో సుంకరులు, పాపులు ఇలాగనే ఉన్నారు కదా. ఒకవేళ వాళ్ళు మనం ద్వేషిస్తే తిరిగి ద్వేషించి, వాళ్ళు మనతో మాట్లాడకపోతే మనం కూడా వాళ్ళతో మాట్లాడడం, ఇది లోకంలో మనం చూసేది. కానీ ప్రభును ఎరిగిన మన జీవితాల్లో దావీదు లాంటి పరిపూర్ణతను మనము కలిగి ఉండుట మన ఆత్మీయ స్థితికి అది ఎంతో ఆశీర్వాదకరం, అది ఎంతో మహిమకరము. ప్రేమ యేసు ప్రభు మనకు చెప్పిన మాట మనం చూసినట్టయితే, ప్రభునందు ప్రియులరా, లూకా సువార్తలో కూడా మరి లూకా భక్తుడు వ్రాయిచున్న మాట ప్రభు యొక్క ప్రేమను గురించి అక్కడ కూడా మనం చూసినట్టయితే గమనించండి. 6వ అధ్యాయము 32వ వచనం, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారినే ప్రేమింతురు కదా. మీకు మేలు చేసిన వారికి మేలు చేసిన మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగ చేతురు కదా. చూసారా? సో దావీదు అంటున్నాడు, నేను మేలు చేసిన వారు, నేను చూపించిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. నేను చేసిన మేలుకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. దీన్ని జీర్ణించుకోవడం అంత తేలికైనది కాదు. తిరిగి వారి పట్ల మనము ప్రేమను వ్యక్తపరచడం అది మానవ నైజం కాదు, కానీ దేవుని నైజం, దేవుని యొక్క మనస్తత్వం, స్వభావం మనలో గనక ఉంటే ఖచ్చితంగా మనము మన ప్రభువు చూపించినట్టుగా మనము చూపించు వారమై ఉండును. ప్రభు బిడ్డలారా, ఆలోచించండి. ఇంకొక మాటను మనం చూసినట్టయితే అక్కడ గమనించండి, 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ప్రభు చెప్తున్న ఆజ్ఞ, ప్రభు నేర్పిస్తున్న
ఒక క్రమం. నిన్ను పిలిచిన దేవుడు ఎలాగ ఉన్నాడు? నిజంగా మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. మనము మన ప్రభు అనుసరించిన విధానం, కలవరి సెలవులో యేసు క్రీస్తు పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే క్షమించుట. ఎవరిని క్షమించమని చెప్పాడు? మధ్యరాత్రి వచ్చి పట్టుకొని తిరిగి మిట్ట మధ్యాహ్నము వరకు ఏ ప్రజలైతే, ఏ అధికారులైతే దయా దాక్షణము లేకుండా ప్రభు చేసిన మేలును మరచి, ప్రభు చూపించిన ప్రేమను మరచి, కృతజ్ఞత లేకుండా మరి అతన్ని హింసించారు, వేధించారు, నిందించారు, అపహాసించారు, హేళన చేశారు. ఏ ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. మౌనముగా అన్నిటినీ ఓర్చుకున్నాడు. చివరిగా ఆ కలవరి సెలవులో వేలాడుతూ పలికిన మాట మనకందరికీ తెలుసు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుమని ప్రార్థన చేసి, అదే ప్రార్థన దావీదు అంటున్నాడు. మానక వారి నిమిత్తం ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే మనకు నేర్పిస్తున్నాడు. మీ శత్రువులను ప్రేమించి మిమ్మును హింసించు వాని కొరకు ప్రార్థన చేయుడి. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు తండ్రిని? ప్రభువా, తండ్రి, నాథా, వీరి పాపములను క్షమించుమో. వీరు లేఖనములు ఎరగకుండా వీరి కనులకు ఈ యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనము కలగజేస్తును. ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజము, మనము కలిగి ఉన్న ఆ మంచితనము, మంచి స్వభావము ఎరుగని వారై ఉన్నారు, గుర్తెరగని వారై ఉన్నారు. ఒకని మంచితనం అంట ఇతరులకు చాతకానితనం అంట. యేసుక్రీస్తు చూపించిన మంచితనము చాతకాని వాడని విమర్శించారు. నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడవు, ఇతరులను ఏమి రక్షించుదు అని ఎగతాళి చేసిన సమాజానికి కలవరి సెలవులో యేసు ప్రభు చూపించినట్టు ఆయన బిడ్డలుగా చెప్పుకుంటున్నా నీవైనా నేనైనా మన చుట్టూ ఉన్న సమాజం మనం ద్వేషిస్తున్నది, దూషిస్తుంది. నిన్న మేము సుమారుగా 7 గ్రామాలకు సువార్త పరిచర్య చేశాం. ఉదయము 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పల్లెల్లో తిరిగి, వాడవాడల్లో తిరిగి సువార్త చేశాం. ఒక 2 గ్రామాల్లో తాండాలో మేము వెళ్ళాం. తాండాలో వెళితే ఒక ఆమె, ఒక సహోదరి వచ్చి చెప్తుంది, మా గ్రామంలో మీరు అడుగు పెట్టవద్దు, మా గ్రామంలో మీరు అడుగు పెట్టవద్దు, మీ యేసు ప్రభు మాకు వద్దు. వెళ్తారా బండి కారు యొక్క గాలి తీయాలా? చూసారా? సర్లేమ్మా, నువ్వేం బాధపడవద్దు, నీ గ్రామంలో దేవుని సువార్త వద్దంటున్నావు కదా, కానీ అని మేము నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాం. కారు వెనుక నుంచి వచ్చినది. అంతలోని దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా? అక్కడ మాతో పాటు ఉన్న బృందాన్ని సుమారుగా ఒక 8 మంది సేవకులు నాతో పాటు ఉన్నారు. సంఘ బిడ్డలు ఒక 8 మంది ఉన్నారు. అంతలోనే ఒక అవివిశ్వాసుడు, మాకు తెలిసిన, మా టీంలో తెలిసిన వాళ్ళు వచ్చి మమ్మల్ని హగ్గు చేసుకోవడం, పలకరించడం. అనుకున్నాను, అయ్యా ఈ గ్రామం కొరకు మేము ఎంత ప్రార్థన చేశాను, ఏమిటి ఇలా జరిగిందని. తర్వాత ఇలాగ మాట్లాడుతున్నారు. ఇదేంటంటే ఎవరో తెలివి తక్కువ ఇలా మాట్లాడుతుంటారు. ఇగో రండి, మీరు చెప్పండి. ఇక్కడ ప్రభు బిడ్డలారా కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి, అయ్యా మీ కొరకు మేము ప్రార్థన చేయవచ్చా? చేయండి నాయనా, మంచిదే కదా. ప్రార్థన చేశాం. మరలా ఇంకో గ్రామానికి వెళ్ళాం. తాండాలో 2 చోట్ల వ్యతిరేకత వచ్చినది.
మేమెక్కడ భయపడలేదు, సంతోషించాం. ప్రభువా, నిన్ను విమర్శించేవారు, నిన్ను ద్వేషించేవారి మధ్యలో కూడా నీ నామాన్ని ఘనత తెచ్చుకునేవాడవని సేమ్ అదే సీన్ అక్కడే రిపీట్ అయింది. ఆ పూజారి మా ఊర్లో సువార్త ప్రకటించొద్దని చెప్పాడు, కానీ మేము ఊరంతా సువార్త చేశాం. తర్వాత కొంతమంది మా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. ప్రభు బిడ్డలారా, మనను ద్వేషించే వారు ఉంటారు, మమ్మను ఆదరించే వారు కూడా ఉంటారు. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా మనను ద్వేషించే వారిని, దూషించే వారి నిమిత్తము మేలు కలుగునట్లుగా వారి కోసం ప్రార్థన చేస్తాం. వాక్యం వినుచున్న దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మనము అనునిత్యము ద్వేషించబడతాం, దూషించబడతాం. యేసు ప్రభే చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో అక్కడ ప్రభువైన యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగములు చెప్పిన మాట ఏమిటంటే 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు. దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను మేలు చేశాను, నేను ప్రేమ చూపించాను, కానీ తిరిగి వారి యొద్ద నుండి నాకు వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో తెలుసా? తిరిగి నన్ను ప్రేమించట్లేదు, తిరిగి నన్ను వారు గౌరవించట్లేదు. ఇగో నశించిపోతున్న ప్రజలను ప్రేమించి అనేక దినాలు ప్రార్థన పూర్వకంగా ఆ గ్రామానికి వెళ్ళాం, కానీ ప్రారంభములో వారు చేసినది ఏంటి? కొంతమంది ద్వేషించారు. కానీ ఆ గ్రామం కొరకు ప్రార్థన చేసి కృపనిచ్చారు. ప్రభు బిడ్డలారా, నీతి నిమిత్తము మనము అనునిత్యము ద్వేషించబడతాం, దూషించబడతాం, కానీ మనం ధన్యులయ్యాం. ద్వేషిస్తున్నారని, విలువివ్వట్లేదని, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని మనము కలత చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము ఎవరిది? నీతి నిమిత్తము హింసింపబడుతున్న వారిదే. మేలు చేసి కీడు అనుభవిస్తున్న నీ జీవితములో వారిదే పరలోక రాజ్యం. మనము నీతిగా బ్రతకడం మానేయకూడదు, ప్రేమ చూపడం మానకూడదు, వారికి మేలు చేయడం మానకూడదు. ఎందుకంటే పరలోక రాజ్యము అలాంటి వారిదంట. ఇంకొక మాట మనం చూస్తున్నాం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎంత పెద్ద మాట చెప్పారు తెలుసా? మా లంబాడి అయినా, నువ్వు ఎవరికి పుట్టావరా అని అడిగారు నన్ను. నేను నవ్వుకుంటా నేను సమాధానం చెప్పాను, ఎవరికి పుడతా? నేను నా తండ్రికి పుట్టాను. కానీ నువ్వు లంబడోడు ఉండి, సుగాలోడు ఉండి ఏ దేవుని గురించి ప్రకటిస్తున్నారో నువ్వు ఆలోచిస్తున్నారా? ప్రభునందు ప్రియులారా, ఎగో ఈ వీడియో తీసి డిఎస్పి పంపిస్తున్నాను, పంపించు నాయన. ఎందుకు తెలుసా? నేను తప్పు చేస్తే కదా భయపడేది. మనం తప్పు చేయనప్పుడు, మనం ఎవరికి కీడు చేయనప్పుడు మనం ఎందుకు కలత చెందాలి? మేము పక్కకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మరొక సహోదరి వచ్చి, అయ్యా రండి, మా ఇంటికాడ రండి, కూర్చోండి అని పిలిచి గ్లాసు నీళ్ళు ఇచ్చి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత అక్కడున్న కొంతమంది అంటున్నారు, ఎవరి దేవుడు వాళ్ళ గొప్పయ్యా, ఏదో చెప్పిపోతున్నారు, చెప్పినంత మాత్రాన మేము నమ్ముకుంటామా? మాకు దేవుడు బుద్ధి పుట్టిస్తే నమ్ముకుంటాం, లేకపోతే నమ్ముకోం. ఆ మూర్ఖుని గురించి మీరేం పట్టించుకోకండి. చూసారా? ఒకవేళ వాగ్వాదన దిగి ఉంటే ఏమి జరిగేవాళ్ళు? మనం చూపించేది, మన దేవుడు నేర్పించిన సూత్రం అదే. నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసించుస్తారు, దూషిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు. చెడ్డ మాటలు వాటిని సహించిన వాడే క్రీస్తుతో పాటు కూడా ఆ రాజ్యములో పరిపాలన చేస్తాడు, ఏలుబడి చేస్తాడు.
సహించిన వాడు. ఎలా ఎవరిని సహించాలి? ఇలాంటి ద్వేషించే వారిని మనం సహించాలి, దూషించే వారిని సహించాలి, హింసించే వారిని సహించాలి. మన దేవుడు సహించాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వినిచున్న ప్రభు సన్నిధిలో ఏకీభవిస్తున్న అలాంటి వారు సంతోషించుడి, ఆనందించుడి, సంతోషించుడి, ఆనందించుడి. ఇలాంటి వ్యతిరేకత మనకు కలిగినప్పుడు మనం అస్సలు ఫెయిల్ అవ్వకూడదు. ఎవరైనా మనం చూపించిన ప్రేమకు అర్థం చేసుకోలేని కొంతమంది మూర్ఖులు ఉంటారు. మన విలువ, మన ప్రేమ, మన మంచితనము మన ఇంటి వారి కూడా కొన్నిసార్లు అర్థం కాదు, మన సంఘ బిడ్డలకు కూడా అర్థం కాదు, మన తోటి బంధువులకు అర్థం కాదు, మన తోటి ఉద్యోగస్తులకు అర్థం కాదు. వాళ్ళు మనలతో గేలిగా, పరహాసగా, ఎటకారంగా చేస్తూ జీవిస్తూ ఉంటారు. ప్రభు చెప్పాడు, నా నిమిత్తం జనులు మిమ్మను ఈ రీతిగా చేస్తారయ్యా, మీరేమీ కలవరపడకండి, వారి కొరకు ప్రార్థన చేయుడంటున్నాడు. దావీదు చేసింది అదే. మనల్ని శపించేవారు ఉంటారు. కాబట్టి ప్రభు మనకు నేర్పించిన సత్యం. అందుకనే ప్రభునందు ప్రియులారా, రోమా పత్రికలో మనం చూసినట్టయితే 12వ అధ్యాయములో అపుస్తుడైన పౌలు రోమీయులకు ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క ఔన్నత్యమును, ఒక క్రైస్తవుడుగా నీవు ఎలాగుండాలి, ఏ రీతిలో నువ్వు బ్రతకాలి అని చెబుతున్నాడు. చూడండి, దయచేసి మనము చూసినట్టయితే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మనము గమనించుదాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనం, 12వ అధ్యాయం 17వ వచనం, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి, సఖ్యమైతే సమస్త మనుషులతో మీ చేతనైనంత మట్టుకు, మన చేతనైనంత మట్టుకు మనం ఉండాల్సినది ఏమిటంటే సమాధానముగా ఉండుడి. సమాధానం ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు ఏం చేయాలంట? చోటివుడి. పగ తీర్చుకునుట నా పని. పగ తీర్చుకునుట ఎవరి పని? దేవుని పని. మన మీద పగపట్టిన వాడు, మనను ద్వేషించిన వానికి ఎవరి చేతులు అప్పగించాలంట? దేవుని చేతిలో. తండ్రి, వీరిని చూసుకో, నేనైతే క్షమిస్తున్నాను, తీర్పిచ్చేది నువ్వే, ప్రతీకారం చూపించేది నువ్వే, కానీ నువ్వు నాకేం చెప్పావు అదే నేను చేస్తా. ఒక క్రైస్తవుడుగా మన జీవితంలో మనం దేవుడు ఏం చేయమన్నాడు అదే మనం చేయాలి. దాని మీరి మనం చేయడం, దేవుని యొక్క అధికారాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు. నా పని అది, నీ పని ఇది. ప్రభు వాక్యం వినిచున్న తోటి దైవజనులు, ఆత్మీయమైన సహోదరి సహోదరులు, మన చుట్టూ ఉన్న సమాజము మనం అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడమే అధికంగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు చూపించిన, దావీదు అనుసరించిన ఆ భక్తి మార్గం, ఆ జీవన ఆత్మీయ విధానం మనలో కూడా కనబడాలి. మన శత్రులు, మన చుట్టూ ఉన్న అన్యజనులు మనలో ఉన్న ఆ ప్రేమను వారు రుచి చూడాలి, గుర్తెరగాలి. ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత ప్రేమ ప్రభువాక్యం ఇచ్చిన దేవుడు. ఇంకొక జరిగిన సంఘటన తెలుసు. తండ్రి మమ్మను వీధిలో స్వార్థ ప్రకటిస్తుంటే ఇంటికి పిలిచాడు. వాని కొడుకు మరి చక్కగా టీవీ ఆన్ చేసుకుని టీవీ చూస్తున్నాడు. ఎరనైనా చర్చికి వెళ్తావంటే వెళ్ళను, దేవుడు ఇష్టం అంటే ఇష్టం లేదు, రారనైనా అంటే రాను నేను. అరే, మేమేం దొంగతనాన్ని పిలుస్తున్నామా? లేకపోతే ఏదైనా సినిమాకు పిలుస్తున్నామా? ఏమైనా పోకిరి చేష్టకు పిలుస్తున్నామా? జీవితాన్ని బాగు చేసుకున్నట్టే నేను బాగున్నానే, నేనేం చెడిపోలేదే. ఎంత మూర్ఖంగా మాట్లాడారు.
అయినా ప్రేమతో చెప్పాం, అతని కోసం ప్రార్థన చేశాం. ఎంత అయిష్టంగా ఉన్నాడు. తల్లి తండ్రి ఇద్దరు చర్చికి వెళ్తున్నారు, కానీ వారి గర్భమున పుట్టినవాడు దేవుడంటే భయపడని స్థితిలో ఉన్నాడు, లెక్క చేయని స్థితిలో ఉన్నాడు. ఈ రోజుల్లో మన కుటుంబాలు అలాంటి వారు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రార్థన చేసుకుంటారు, పిల్లలు ప్రార్థన చేయరు. తల్లిదండ్రులు ప్రేమతో చెప్తారు, అరే దేవుని నమ్ముకోరా, దేవుని సన్నిధికి రారా, బైబిల్ చదువురా అంటే వాడు, ఓ నీకు దేవుడు కావాలి, మాకేం అవసరం. ఇలాంటి వాళ్ళు మన ఇంటిలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. మంచి మాటలు వారికి ఏదో చిరాగ్గా, వాళ్ళకి ఏదో ఒక మరి అన్ఈజీగా కనబడుతుంటుంది, అయిష్టంగా. 20 నిమిషాలు అతనితో ప్రేమతో మాట్లాడి ఒక్క విషయం చెప్తున్నాను నాయన, మేలు కోరే మీ యొద్దకు వచ్చాను, మేలు కోరే మీ యొద్దకు వచ్చాను. మీ నాన్న ఎవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు, కానీ ప్రభు ప్రేమను బట్టి నువ్వు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవన విధానం మారాలని ప్రభు ప్రేమను బట్టి మేము పల్లె పల్లెలు వచ్చి సువార్త చేస్తాం. వాక్యమునిచ్చిన దేవుని బిడ్డలు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమతో మనం మార్చాలి, సహనంతో మార్చాలి. ప్రభు చూపించిన మాదిరి జీవితం, ఓ దైవజనుడు, ఎగో అపోస్తుడైన పౌలు చూపిస్తున్నాడు. ఓ సంఘమా, ప్రభువు చూపించినట్టుగా నీవు నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఉదయకాలని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డల, మన ప్రభు నేర్పించినట్టు మనం అట్టి జీవితాన్ని అనుసరించు. అందుకని ఏమంటున్నాడు, పగ తీర్చుకొనుట నా పని, నేనే కదా ప్రతిఫలమిత్తును ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఆహారం పెట్టు, దాహము కొని ఉంటే వానికి నీళ్ళు, అలాగ చేయుట వాని నెత్తి మీద నిప్పులు కుప్పులుగా వేయుట. ఈ వాక్యములో అపోస్తుడైన పౌలు చెప్తున్నట్టు, భక్తుడైన దావీదు రాజు నేను చూపించిన ప్రేమకు ప్రతిగా నా చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉన్నారు, అందుకని చాలా కలత చెందా. ఏమి ఇంకా ఈ ప్రజలు మారరా, తెలుసుకోరా? నిజమే, కొంతమందికి అర్థం కాదు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు తిరిగిన అపోస్తులకి అర్థం కాలేదు. చివరికి వారు యేసు ప్రభుని విడిచిపెట్టి, యేసు ప్రభు ఎవరో అని నాకు తెలియదని చెప్పేశారు కొంతమంది. ఓ యేసు ప్రభుని గుర్తు పెట్టకుండా భూతమని చెప్పేసినారు. అయినా వారి యొద్దకే వెళ్ళి నేనే ఆయనని చెప్పి వారిని పట్టుకొని వచ్చి ఆ 40 దినాలు దేవుడు తన సత్యాన్ని, దేవుడు తన యొక్క ప్రేమను, దేవుని సంకల్పాన్ని వారికి స్పష్టంగా బోధించి వారిని మరలా బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన ఇంటిలో ఉన్న వారిని, మన సంఘములో ఉన్న వారిని, మనను ద్వేషించే వారిని, మనను దూషించే వారిని, మనను విమర్శించే వారిని మనం తిరిగి విమర్శించకుండా ప్రభు చెప్పినట్టుగా, ప్రభు చూపించినట్టుగా, ప్రభు అనుసరించిన విధానమును మనము అనుసరించుదాం ప్రభువుడు. ఎందుకంటే అలాంటి వారిదే పరలోక రాజ్యం, అలాంటి వారే దేవుని పిల్లలు. నీ తండ్రి కనికరం గలవాడు కనుక కనికరం చూపించు, నీ తండ్రి ప్రేమ గలవాడు కనుక తిరిగి నువ్వు ప్రేమని చూపించు, నీ తండ్రి క్షమించేవాడు కనుక క్షమించు, అంతే. తీర్పు తీర్చకడి, తీర్పు తీర్చేది నా పని. మనం తీర్పు తీర్చామా, మనం తీర్పులో వస్తాం. ఇక్కడ ఎవరిని మనం తీర్పు తీర్చక ఉన్నామా, మనకు తీర్పు ఉండదు. పరలోకంలో నేరుగా ఆయన ఎదుట మనము కూర్చుని ధన్యత దొరుకుతుంది. అందుకని దావీదును పిలిచారు, నా హృదయానుసారం. అందుకని మరి అపోస్తలుడైన పౌలు ఇంకో చోట ఎఫెసీ పత్రికలో మనం చూసినట్టయితే, ప్రభునందు ప్రియులారా చూడండి దయచేసి, ఎఫెసీ పత్రిక మరి 4వ అధ్యాయము
31-32 వచనాన్ని చదువుతాను. సమస్త విధమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. ఎలాంటి హృదయం అంట? ఒకని ఎడల ఒకడు దయా కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మనను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రభు కరుణాహృదయుడై ఉన్నాడు. మనను దేవుడు క్షమించినట్టుగా మనం ఇతరులను క్షమించబద్దులై వారి మేలు చేయాలి. ఎవరిని అండి? మనను శపించిన వారు. కాబట్టి ప్రభు మనకిస్తున్న ఒక చక్కని ఆత్మీయ మెట్టు ప్రభువులా. కాబట్టి దావీదు పొందిన సాక్ష్యం నీవు నేను ఈ భూమి మీద అలాంటి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకున్నాం. మంచి సాక్ష్యం, మంచి పేరును ప్రభు వలన మనం పొందుకున్నాం. కాబట్టి మనము అట్టి ఆత్మీయ స్థితిలో మనము మరి వృద్ధిలోనికి, ఆత్మీయ స్థితిలో రూపాంతరం చెందినట్లుగా మనము అనుసరించుదాం. ప్రార్థన చేద్దాం ప్రియులరా. కళ్ళు మూసుకున్నట్టయితే, ఏకీభవించినట్టయితే. సర్వోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, దావీదుకు ఆ క్షణమున నిజంగా అలాంటి మనుషులు తన జీవితములో ఎదురైనప్పుడు నేను ఇంత చేసినా వీరిలో ఉన్న మూర్ఖత్వం పోలేదే, ఇంకా వీరిలో మార్పు కలగలేదే. ప్రభువా, నేటి దినాల్లో కూడా చూస్తున్నాం ఎంతో మంది నైనా చేసిన మేలును మరిచిపోతూ మేలు చేసిన వారి గురించే చెడుగా మాట్లాడేవారు, మేలు చేసిన వారి గురించే నిందలు వేయడం. దేవా, అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఎంతో కలవర చెందుతూ ఉంటాం. ఇక్కడ వినుచున్న ఈ జూమ్లో ఏకీభవించిన మా జీవితంలో ఎన్నో ఇలాంటి సంఘటనలు ఎదురైనాయి ప్రభువా. ఇక ముందును కూడా ఎదురవుతాయని ముందుగానే మీరు మాకు హెచ్చరిస్తున్నారు తండ్రి. నీ బిడ్డలుగా మేము నిరూపించుకున్నట్లుగా, నీ పరలోక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకున్నట్లుగా ఇలాంటి సద్గుణాలు మేము కలిగి ఉన్నప్పుడే మీకు మహిమ, మాకు పరలోక ఆధిక్యత దొరుకుతుందని నీ లేఖనాల ద్వారా మీరు బాగా స్పష్టంగా బయలుపరిచినందుకు స్తోత్రములు నాయన. అయా స్తోత్రములు నాయన. మమ్మల్ని ద్వేషించిన వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాము నాయన. మాకు కీడు చేసిన వారిని అయా క్షమించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా వారికి మేము మేలే చేస్తాం యేసయ్య. తండ్రి నీకు స్తుతులు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభు. జీవం కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయన. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు నాయన. జీవము కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ కార్యక్రమంలో ఏకీభవించిన నీ ప్రియ బిడ్డలకు, వారి కుటుంబాలకు, వారి వ్యక్తిగత జీవితంలో నాయన అయా ఇలాంటి సంఘటనల వల్ల ఎదురైనా ప్రభు నీ వాక్యము సెలవిచ్చినట్టుగా నాయన వారిని సహించే శక్తిని, ఆ ఓర్పును, ఆ ప్రేమను అమితముగా అధికముగా వారిలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచునైనా నీ బిడలుగా మేము అయా ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం నీ మాదిరిని మేము అనుసరించినట్లుగా మమ్మను బలపరచు యేసయ్య. మమ్మను బలపరచు యేసయ్య. త్వరపడనీయకుండా నాయన మమ్మల్ని నీ కాపుదలో ఉంచు నాయన. మా నాలుకతో మేము ఏ మాత్రము పాపం చేయకుండా మమ్మల్ని నీ స్వాధీనంలో ఉంచండి నాయన. స్వాధీనంలో ఉంచండి. సహాయం చేయండి నీ బిడ్డలు ప్రభువా. వారి వ్యక్తిగత జీవితంలో నాయన ఏదైనా సమస్యలు ఉంటే
వారి కుటుంబంలో ఏదైనా కలవరం అంటే నాయన, అయా వారి ఆత్మీయ జీవితం, వారిలో కలిగి ఉన్న ప్రేమ నైనా అనేకులకు చేతగాని వారిగా అయా వారిని హేళన చేస్తుంటే అలాంటి వారి మనస్సును కూడా మీరు మార్చండి. వారి కనులు తెరవండి యేసయ్య. నీ బిడ్డల కుటుంబాలు ఆర్థిక లోటు గాని, శారీరక బలహీనత గాని, ప్రభువానైనా వారి బిడ్డల భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం, చదువు కోసం, ఇగో మరి పబ్లిక్ ఎగ్జామ్ నైనా, మరి ప్రభు ఇంటర్మీడియట్, ఇగో మరి 10th నైనా, అలాగనే మరి ప్రభువ ఇగో ప్రభువ మరి ప్రభుత్వ సంబంధించిన నోటిఫికేషన్ పడుతున్నాయి. వాటన్నిటిలో నీ సహాయము నీ బిడ్డల కుటుంబాల బిడ్డలకును వారికి మెండుగా మీరు దయచేసి అన్యజనుల మధ్య నీ బిడ్డలు ధన్యులుగా ఉండునట్లుగా మీ దీవెనతో వారిని నింపి బలపరచము. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఆత్మ విషయములో అనేకులను పురిగొల్పుతూ దేవా అలాంటి దైవజనులను ఆహ్వానిస్తూ నాయనా ఈ చక్కని కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రియులు మరి ప్రభువా రమేష్ బాబు గారిని బట్టి, తనతో పాటు ఏకీభవిస్తున్న అయా ఆత్మీయమైన ప్రియులు సహోదరి సహోదరులను బట్టి, దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాము. అందరినీ నీ కృపాస్తాలకు సమర్పిస్తున్నాం. వారిని బలపరచు, నీ ఆత్మ అభిషేకము చేత మీరు నింపండి, అయా నడిపించండి. నీకు సాక్షులుగా తమ కుటుంబంలో, తమున్న స్థలములో, సంఘములో, సమాజములో ఉండునట్లుగా నీ కాపుదల భద్రత ఉంచమని మా ప్రభు రక్షకుడి మోచకుడవై యేసే నామములో దీన మనసుతో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుని దేవుని ప్రేమ, యేసు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణతో సన్నిధి సహవాసం, సకల దీవులు ఇది మొదలుకొని ప్రభు రాకడ వచ్చే వరకు తోడై ఉండి వర్ధిల చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. వందనాలు సార్. అయ్యా